నైటీలు వేసుకొని తిరగ. ఏంటన్నయ్యా? అరే, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్తున్నాను రా. ఈ పార్లర్ అమ్మ మాత్రలు మింగినట్టు అన్ని వాడితో మింగిస్తుంది. రే, నువ్వు గతాన్ని తవ్వకురా. తవ్వడానికి నా దగ్గర గుణపం లేదు నాన్న. మీ నోరుంది కదా. నువ్వు రామ్మా, వచ్చి కూర్చుని భోజనం చేయి. అందరూ కూర్చుంటే ఎవరు వడ్డిస్తారు? నేను వడిస్తున్నానుగా. డ్రైనేజ్ కాలు నుంచొచ్చే గాలి ఎలా ఉంటుంది? కంపుగా ఉంటుందా, ఇంపుగా ఉంటుందా? నువ్వు డ్రైనేజ్ వరకు వెళ్ళావా? కంపుగానే ఉంటుంది. మరి పోయి పోయి ఆ గాలిని ఎవరైనా తగిలిస్తారా? పర్వాలేదు మావయ్య, నేను తర్వాత తింటాను. ఆయన ఇదేం మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ కాదు, అందరూ ఒకేసారి కూర్చోడానికి. నేను రోహిణి కలిసి తింటాంలే. నేను గదిలో తింటానులే. ఓ, పూలమ్ముకునే నాతో కలిసి తినడానికి నామోషి అనుకుంటా. పర్వాలేదు, మోసాలు చేసి అబద్ధాలు చెప్పి బ్రతకడం కంటే దరిద్రంలో ఏమీ బ్రతకడం లేదు. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు. నీకు రోహిణి వదనకి పోలికేంటి వదనా? అమ్మ లేదు, అయ్యా లేడు. అనాథలా పెరిగిన దానికి నీకెంత పొగరు పనికిరాదు రోహిణి. మేము ఓన్ సిస్టర్ లాగా ఇప్పటికీ చూస్తున్నాం. నువ్వేమో మీనాతో కలిసి తినడానికి ఫీల్ అవుతున్నావా? అయ్యో, ఆవిడ తినేవి నువ్వు మీనా ఎక్కడ తింటారు? మలేషియా మహారాణి కదా. బాలు, ఏంటన్నా? నీకు ట్రిప్ లేదా? చీకట్లోనో ట్రిప్కి వెళ్ళొచ్చాను నాన్న. 6 లోపు అయితే డబల్ రేట్ చెప్పొచ్చు. పైగా టిఫిన్కి కూడా డబ్బులు ఇస్తారు. డ్రైవర్లకేం మిగులుతుంది? అదే చిల్లర. ఊరంతా తిరిగినా, ఊరు దాటి తిరిగినా అంతే ఇస్తారు. ఎదుగు బొదుగులేని జీవితం. అదే మనోజ్ అయితే ఏసీ గదిలో కాలు మీద కాలేసుకుని కూర్చుని అన్నదమ్ముల వాటా డబ్బులు, మావయ్య వాటా డబ్బులు మింగొచ్చు. ఏయ్, ఏంటే? ఏంటి? మీ పెద్ద కొడుకు సంగతి ఇక్కడున్న ఎవరికీ తెలీదు. మరి మళ్ళీ మాకే చెప్తున్నారా? చూస్తూ ఉండవే, వాడు కూడా తొందరలోనే కోటీశ్వరుడై విల్లా కొంటాడు. 30 లక్షలతోనా? మీకందరికీ నవ్వులట్లా ఉందా? నీకంత ఎగతాళిగా ఉందా? మనోజ్ గారికి ఇప్పటిదాకా సొంతంగా ఏం చేశాడు గొప్పవతి? గొప్పగా చెప్తున్నావు వాడి గురించి. నా వల్ల ముంబై ముఖేష్ డీలర్షిప్ ఇచ్చాడు తెలుసా? అవునా? అంత పలుకుబడుంటే మరి నువ్వింకా డ్రైవర్గానే మిగిలిపోయావే. మా ఆయనకేం తక్కువ? సొంతంగా 2 కార్లున్నాయి. అందులో 1 రూపాయి కూడా అన్నదమ్ముల డబ్బులు లేవు. డ్రైవింగ్ స్కూల్ ఉంది. అందులో ఎవరి పెట్టుబడి లేదు. ఆయన కష్టమే ఉంది. మా పుట్టింటి నుంచి ఏమీ ఆశించకుండా ఆయన కాళ్ల మీద ఆయనే నిలబడి ఆత్మగౌరవం కాపాడుకుంటూ వస్తున్నారు. పరాన్న జీవికి మా ఆయనకి ఇంకొకసారి పోలిక పెట్టకండి. ఎంత పొగరే నీకు! చాలా ఉంది. మీకు రోహిణియే కరెక్టు. నాలాగా అణిగి మణిగి ఉండే కోడలు, శృతిలాగా ముక్కుసూటిగా ఉండే కోడలు ఎందుకు పనికిరారు. నమ్మించి నట్టేట్లో ముంచేవాళ్లే నచ్చుతారు. రోహిణి, నువ్వే కరెక్టు. ఒళ్ళెలా ఉందే? దానికెలా పట్టాయో నీకు అలాగే పడతాయి. ఏంటి? ఇక్కడ మేమంతా చూస్తూ ఊరుకుంటాం. మరి రోహిణి ఫ్రాడ్ పనులు చేసింది కాబట్టి చేసుకున్నాం, ఊరుకున్నాం. అప్పటికి కొట్టడం మాకు నచ్చలేదని కూడా చెప్పాం. ఇప్పుడు కానీ మీనా మీద చెయ్యి పడిందో మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం. బీ కేర్ఫుల్. కోడళ్ళంటే అంత తెలుసా? శృతి ఆపు. లేకపోతే నీ అమ్మ మీనని కొడుతుందా? వాడు చవటదమ్మ కాబట్టి పెళ్ళాన్ని కొడుతున్నా ఊరుకున్నాడు. నా భార్య మీద చెయ్యి చేసుకుందే అనుకో. యాండి, ఇంకా ఆపండి. ఆవిడ మీ అమ్మగారు.
సరిపోయిందా ఆ? అందరూ గడ్డి పెట్టారుగా ఉన్నంతకాలం ఆ గడ్డి నెమరేస్తూ ఉండు. ఎవరికైనా ఒక మాట అంటే పడే రోజులు ఎప్పుడో పోయాయి, గుర్తుపెట్టుకో. అసలు ఆ మాట అంటవే తప్పు. వదిన మీద చేయి చేసుకుంటానంటేనే శృతి ఎలా రియాక్ట్ అయిందో చూసావు కదమ్మా. ఇంకోసారి ఆ ఆలోచనే మనసులోకి రానివ్వకు. కేసు అయితే మేమే ముఖ్యమైన సాక్షులుగా వస్తాం. మనోజ్, రారా పెళ్ళం చేతిలో మోసపోయినోడా. రేయ్, మా విషయం నీకెందుకురా? అమ్మ మీద కేసు పెట్టినప్పుడు పనిలో పనిగా వీడిని కూడా లోపల ఏం చేద్దాం. నేను కూడా సాక్ష్యం చెప్పడానికి రెడీ. నేను రెడీ. అమ్మా, ఒకసారి పక్కకురా. ఎందుకురా? రామ్మా. మీద పడి ఏడ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. రామ్మా. మళ్ళీ ఏదో మునిగిపోయే ప్లానో ముంచేసే ప్లానో అయి ఉంటుంది. అబ్బా ఎందుకండి, తినండి. నా ప్లాన్ బానే వర్కౌట్ అవుతున్నట్టుంది. ఏంట్రా? ఒక డీల్ వచ్చింది, చాలా పెద్ద ఆర్డర్. దానివల్ల మనకి చాలా లాభం వస్తుంది. ఇంత గొప్ప విషయం ఇలా చాటుగా తీసుకొచ్చి చెప్తావేరా? అందరి ముందు గౌరవంగా చెప్పాలి గాని. రా 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 రా. అమ్మా అమ్మా అమ్మా, చెప్పేది వినండి, అందరూ బాగా వినండి. మనోజ్కి చాలా పెద్ద ఆర్డర్ వచ్చిందట. ఆ డీల్ కుదిరితే లక్షల్లో లాభం అట. ఇప్పటిదాకా వాడి మీద ఏడి చచ్చిన వాళ్ళు విన్నారా? లక్షల్లో లాభం అంట. కానీ రోహిణి వల్లే ఈ డీల్ వచ్చింది కాబట్టి షోరూమ్కి రోహిణి రావాల్సి ఉంటుందమ్మా. చచ్చింది గొర్రె. రే ఏంటి? ఆ కస్టమర్ రోహిణి వల్లే ఈ ఆర్డర్ ఇస్తున్నాడు కాబట్టి తను ఉండాలని పట్టుబట్టాడమ్మా. నువ్వు ముందరా. రే ఏంట్రా ఇది? మళ్ళీ ఆ దరిద్రాన్ని షాప్కి రాణిస్తావా? లేదంటే లక్షల్లో లాభం పోతుందమ్మా. కానీ ఇప్పటిదాకా దాన్ని తిట్టి ఇప్పుడు షాపుకి వెళ్ళమని ఎలా చెప్తాన్రా? నాకు మంచి జరిగితే నీకు సంతోషమే కదమ్మా. బిజినెస్లో ఎలాంటి ఈగోలకి పోకూడదు. రోహిణి వస్తే డీల్ వస్తుంది, డబ్బు వస్తుంది. ఆలోచించమ్మా. ఇదంతా నిజమేనా? లేదంటే దాన్ని బుడిబుడి ఏడుపులకి పడిపోయి దాని కళ్ళబొల్లి మాటలకు కరిగిపోయి షాప్కి రానివ్వడానికి ఎత్తులు వేస్తున్నావా? చిచి, నీ మీద ఒట్టమ్మా. ఒక్కొక్క ఏం చేస్తుంది ఈ డబ్బు పిచ్చిది? ఆ ఆర్డరు ఇదే మాట్లాడిందా? అవునమ్మా. నీకు లాభం వస్తుందంటున్నావు కాబట్టి మనని ఇది ఎలా వాడుకుందో ఇప్పుడు మనం దీన్ని వాడుకోవడంలో తప్పే లేదు. ఈ డీల్ వరకు రానివ్వు. చూసావా, డబ్బొస్తుందంటే మోసం చేసిన వాళ్ళనైనా క్షమిస్తుంది. ఇది మరీ టూ మచ్. ఇప్పటిదాకా రోహిణిని తిట్టి ఇప్పుడు మీ అవసరం కోసం షాప్కి వెళ్ళడానికి ఒప్పుకుంటారా? డ్రైనేజ్ అన్నావు, గాలన్నావు, కంపన్నావు. మీరంతా ఆగండి. అసలు రోహిణికి వెళ్లాలనుందో లేదో కనుక్కున్నావా ప్రభా? బోడి అదొప్పుకోవడం ఏంటి? నేనొప్పుకోవడమే గొప్ప. ఇప్పటికి చెప్తున్నాను మావయ్య, అత్తే ఒప్పుకుంటేనే వెళ్తాను. ఇదిగోండి సార్, డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచాను. 10 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాను. ఇదిగో చెక్. మీకెక్కడేం పని? నీ గుట్టు బయట పెట్టడమే నా పని.
ఈ చెక్కు నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. రే 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 అసలు మీరిద్దరు ఎందుకు వచ్చారు? ఇంకొక ఫ్రాడ్ నుంచి నిన్ను కాపాడడానికి. అమ్మో నేను మళ్ళీ బాలుకి దొరికిపోయానా? పోలీసులకి ఫోన్ చేయండి, వాళ్ళే చూసుకుంటారు.